ప్రపంచానికి మోడీ ఒక శాంతి సందేశం ఇచ్చారు. పశ్చిమాసియా యుద్ధం మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో గల్ఫ్లో శాంతి నెలకొనాలన్నదే నా ఆకాంక్ష, భారతదేశపు ఆకాంక్ష, ప్రతి భారతీయ పౌరుడు కూడా అదే కోరుకుంటున్నారన్నటువంటి తేల్చెప్పారు. సైనిక సంఘర్షణలతో ఏ సమస్యకి పరిష్కారం రాదు. ఉక్రెయిన్లో అయినా అదే రాదు, పశ్చిమాసియాలో అయినా అదే. ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఘర్షణలు త్వరగా తగ్గాలి. శాంతి ప్రయత్నాలకి భారతదేశం సహకరిస్తుంది, కావాలంటే మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధమని చెప్పుకొచ్చారు. తద్వారా కీలకమైనటువంటి మార్పు. అంటే భారతదేశపు వైఖరి క్లియర్. ఎప్పుడు కూడా మనం అలీన విదేశాంగ విధానంలో మనం శాంతే ఫైనల్. ఈవెన్ మన మీదకి వచ్చిన దరిద్రుల్ని కొట్టేసి వదిలేసాం. దాన్ని బట్టినే అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ని కొట్టి వదిలేసాను తప్పించి ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకోవట్లేదు, లేదా ఆ దేశంలో ప్రభుత్వాన్ని మార్చాలనుకోవట్లేదు. మనం ఎప్పుడైనా సరే శత్రువుని భయపెట్టాలి, అంతేగాని శత్రువు అంతం కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటే సమయం వృధా, అభివృద్ధి వృధా. అదే మోడీ మాటల్లో కనబడుతుంది.